అండి, నేను మీ వల్లిని. ఈరోజైతే నేను రొయ్య పొట్టు కారం చూపిస్తున్నాను. ఇది నాన్ వెజ్ రెసిపీ అనమాట. కారం అనేది మనం వెజ్‌లో కాదు, నాన్ వెజ్‌లో కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఎండుమిర్చిని ఇలా రోస్ట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్య పొట్టును కూడా మంచిగా శుభ్రం చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల నీసు వాసన లేకుండా ఉండిద్ది. ఈ కారం అనేది మనం దంపుడుగా చేసుకోవచ్చు, అలానే మిక్సీ కూడా పట్టుకోవచ్చు అనమాట. నేనైతే మిక్సీ పడుతున్నాను. ఇందాక ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. రాళ్ళ ఉప్పు ఇలా యాడ్ చేసుకొని నేనైతే రఫ్‌గా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీంట్లో రొయ్య పొట్టును కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం చాలా బాగుండిద్ది అండ్ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఫైనల్లో అయితే మనం వెల్లుల్లి వేసుకొని కనుక గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ కారంని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తడి లేకుండా కొంచెం సేపు పొడిగా అయిన తర్వాత మనం ఒక కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ కారం 1 ఇయర్ పాటు నిల్వ ఉండిద్ది. చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.